హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకి ఫేస్ క్యామ్ చేద్దామని అనిపించింది. బట్ చూడండి, ఫుల్ చెమటలతో ఎలా ఉందో ఫేస్. సో ఇప్పుడు ఏంటంటే డైలీ నాకు వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల నేను వర్క్కి ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే బర్డ్స్ దగ్గర కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఈ మధ్య. కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను సింగిల్ అనమాట, నాకు ఫాదరు మదరు ఎవరు లేరు. సో అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇక్కడ. అంటే ఏమైనా అంటే ఇంట్లో పని ఏం కాదు, వంట పని అయితే కాదు, మామ చూసుకుంటారు వంట పని. ఇంకా రిమైనింగ్ మిగిలిన ల్యాండ్ తాలూకు పనులు కానీ లేదంటే బట్టలు ఉతుక్కోవడం ఇలాంటివి నావన్నమాట. ఓన్లీ వంట ఒకటి మామ కాదు, మిగిలిన పనులన్నీ నేను చూసుకుంటాను అనమాట. సో మనకు ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్న టైంలో ఏంటంటే ఖాళీ ఉంటుంది. వీక్లీ ఒక 4 to 5 days వర్క్ ఉంటుంది, రిమైనింగ్ 2 days ఖాళీ ఉంటాను. బట్ ఏంటంటే ఈ మధ్య అసలు నాకు కనీసం ఫుల్ టైట్ షెడ్, అంటే అసలు టోటల్ ఫుల్ వర్క్ అనమాట. ఆ వర్క్ ప్రెజర్లో పడి బర్డ్స్ దగ్గర ఉండలేకపోతున్నాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనవి కొన్ని పేరెంట్స్ వచ్చి అక్కడ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ మన సెకండ్ క్యాబిన్ ఉంది కదా పొలంలో, ఆ సెకండ్ క్యాబిన్కి చేంజ్ చేస్తున్నాను బర్డ్స్ని, కొన్ని బ్రీడర్స్ని అనమాట. ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాయి, ఆల్వేస్ ఎగ్స్ వేస్తూనే ఉంటున్నాయి. పెట్టా కదా ఆల్రెడీ ఒక వీడియో. సో దానివల్ల ఏంటంటే ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాను, కొంచెం గ్యాప్ వచ్చి ఈరోజు ఒకరోజు ఖాళీ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొన్ని మన బర్డ్స్ అనేవి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని పేరెంట్స్ అనేవి, ఆ పేరెంట్స్ ఒకటి చెప్తూ చూపిస్తూ వీడియో పెడతా చూడండి. కొన్ని బర్డ్స్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నా అన్నా కదా, ఆ బర్డ్స్ని చూపిస్తా చూడండి. ఓకేనా? ఓకే. ఆల్రెడీ ముందుగా చెప్పా కదా, బర్డ్స్ దగ్గర ఉండేటప్పుడు కొంచెం మంది జాగ్రత్తగా ఉండండి అనేసి. ఏ విధంగా అంటే మాస్క్ మాత్రం మెయింటైన్ చేయండి. ఇలా రూమ్లో స్పేస్ లేదు, మాస్క్ మెయింటైన్ చేయండి. అది నోటిఫికేషన్ నాగార్జున ఉంది కదా, నోటిఫికేషన్ అది ఆల్వేస్ వస్తూనే ఉంటుంది మీకు వీడియో స్టార్ట్ చేసే టైంలో. కొన్ని బర్డ్స్ షిఫ్ట్ చేస్తానన్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మాస్క్ అవన్నీ మాత్రం ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బర్డ్స్ దగ్గర కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి ప్రతిసారి కూడా. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇగోండి ఈ పెయిర్లో ఈ ఫీమేల్ ఉంది కదా, ఈ పెయిర్లో ఫీమేల్ అనమాట. ఇది ఫీమేల్ని షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకెందుకని బ్యాగే తెచ్చా అనమాట ఇక్కడికి. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇదిగోండి ఈ గ్రెజిల్ పెయిర్ అనమాట. ఈ గ్రెజిల్ పెయిర్కి మనకి వచ్చి పిల్లలు వచ్చి కొన్ని బేబీస్ అయితే బయట ఉండిపోయి, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ బేబీస్ ఎతకడానికి వెళ్ళాను. అగోండి అక్కడ ఉంది ఒక బర్డ్ ఉంది చూడండి, అక్కడ ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ వచ్చి ఆగండి, అక్కడ మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు కిందకి దిగిపోతాయి ఆ బర్డ్స్ అన్నీ కూడా కొన్ని. సో అది కిందకు ఉందనమాట. ఆ రెండు ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ, నేను చూసుకోవాలా. ఇగోండి ఇక్కడ ఆల్రెడీ ఒక వైట్ ఉంది కదా, ఈ వైట్ తాలూకా పేరెంట్స్ అనమాట ఆ రెండు కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి రిక్వైర్మెంట్ లేదు, దీని బ్లడ్ లైన్ ఆల్రెడీ తీస్తాం కాబట్టి అందులో ఫీమేల్ కూడా వెళ్ళిపోతుంది అక్కడికి. సో పట్టేసుకున్నాం అనమాట. దీని పేరు బొట్టు అనమాట, బొట్టు పవర్ అని పెట్టా. దీనికి బొట్టు టైప్లో వస్తుంది చూడండి, ఒక డాట్ వస్తుంది ముక్కు మీద, మొహం మీద. అగోండి అక్కడ మొహం మీద కరెక్ట్ బొట్టులో వస్తుంది. సో బొట్టు పవర్ అని పెట్టా అనమాట పేరు. వాడు ఫీమేల్, అది కూడా. ఇదిగోండి నెక్స్ట్, ఇదిగోండి నిన్న చూపించా కదా, మొన్న లాస్ట్ వీడియోలో చూపించా కదా, మళ్ళీ అక్కడి నుండి తీసుకొని వచ్చా. ఇది ఫీడ్ తినట్లేదు ఫ్రెండ్స్, దానివల్ల ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని రావాల్సి వచ్చింది. సో దాని మదర్ ఒకటి, నీలి వాళ్ళ మదర్, థియేట్ సబ్జా వాళ్ళ మదర్. నెక్స్ట్ వచ్చి 333కి ఒక బర్డ్ పెయిర్ చేశాను అనమాట. ఇవ్వండి ఇది పట్టబుర్ర అనమాట, పట్టబుర్ర. ఇది వచ్చి లాంగ్ డిస్టెన్స్ బర్డ్. పేరు వచ్చి సింగ్ లైన్ అంటాను, వైజాగ్ సింగ్స్ ఉంటారు, ఆయన తాలూకా బ్లడ్ లైన్ అనమాట. ఇది ఫీమేలే. ఇప్పుడు మేల్స్ పెడదాం. మేల్స్ మన ముసలోడిని పెడదాం తీసుకొని వచ్చి. ఇక్కడ ముసలోడు బెల్జియం బర్డ్ అనమాట. ఇది బెల్జియం అని పిలుస్తుంది దీన్ని. సో దీన్ని పెట్టేస్తున్నాను లోపల, మేల్. ఇది బ్రీడింగ్ మరి ప్రెజెంట్ అవసరం లేదు, బేబీస్ దాని ఉన్నాయి, బ్లడ్ లైన్ ఆల్రెడీ. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వీడు ఖాళీ ఉన్నాడు, వీడిని కూడా పెట్టి. ఆ బెల్జియం తాలూకు కొడుకు అనమాట, వీడు బెల్జియం కొడుకు. ఇప్పుడు ఈ గ్రెజిల్ ఉంది కదా, ఆ గ్రెజిల్ తాలూకా ఫాదర్ వచ్చి వేరే ఫాదర్.
ఇక్కడ గ్రెజిల్ ఫీమేల్ ఉంది చూడండి, గ్రెజిల్ ఫీమేల్. దీని ఫాదరు మదర్ వచ్చి ఆ రెండు అనమాట, ఆ పేరు. సో ఆ గ్రెజిల్కి పేరు చేద్దాం ప్లానింగ్. సో ఇప్పుడు ఆ బొట్టు పౌరాన్ని సైడ్కి పెట్టాం కదా, ఆ బొట్టు పౌరం అదే ఈ గ్రెజిల్ని ఇప్పుడు ఇప్పుడు పేరు చేసి బ్రీడ్ చేద్దాం. నెక్స్ట్ అది ప్లాన్. నెక్స్ట్ ఏంటంటే ఆ గ్రెజిల్ కూడా మూసేయాలి, ఆ గ్రెజిల్ కూడా ఆఫ్ చేసేయాలి బ్రీడింగ్, ఎందుకంటే చాలా బేబీస్ దించేవి. అట్లా బ్లడ్ లైన్ చాలా ఉన్నాయి. అవ్వండి పైన ఉంది కదా, ఆ పేరుకి పుట్టిన బేబీ అనమాట పైన ఉన్నది. నెక్స్ట్ వచ్చి ఈ గ్రెజిల్ అన్నా కదా, ఆ గ్రెజిల్ కూడా ఆ బేబీ పుట్టిందే. నెక్స్ట్ వచ్చి 3 అయినా సబ్జాలు ఉంటాయి, అక్కడ సబ్జాలు ఉన్నవి అగండి ఎల్లగండి, అది ఆ రెండు కాదు, అగండి హెడ్ సేమ్ ఈక్వల్ ఉన్నాయి చూడండి, అగండి దాని హెడ్ దీని హెడ్ ఈక్వల్ ఉన్నాయి. సో అది ఒకటి గ్రెజిల్, ఆ గ్రెజిల్ తాలు బ్లడ్ లైనే. నెక్స్ట్ దాంతోపాటు ఒకటి బయట ఉన్నట్లు ఉంది, అది గ్రెజిల్ తాలు బ్లడ్ లైనే. సో గ్రెజిల్ తాలు బ్లడ్ లైన్ ఆల్రెడీ బేబీస్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనకి అది ఆఫ్ చేస్తున్నాను. ఆ మేల్ని సెపరేట్ చేసి ఇప్పుడు ఆ ఫీమేల్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పట్టే కదా ఫస్ట్ బర్డ్, ఓఫీసర్ బర్డ్, అదిగోండి ఓఫీసర్ బర్డ్ తాలూకు ఫీమేల్. ఆ ఫీమేల్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఆ మేల్కి ఈ మేల్కి పేరు వచ్చి ఆ గ్రెజిల్ ఆ గుల్దర్ ఫీమేల్కి ఈ మేల్కి పేరు చేద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట అది. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కూడా సెపరేట్ చేసేద్దాం. ఆల్రెడీ ఈవెన్ వైట్ ఫ్లైట్స్ ఉందా, వైట్ ఫ్లైట్ ఒకటి, ఇంకో సబ్జా ఒకటి బయట ఉంటుంది, సేమ్ దీనిలోనే ఉంటుంది, బట్ సబ్జా ఓన్లీ సబ్జా అది. వైట్ ఫ్లైట్ ఇది దీని బేబీస్. సో దీని బేబీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు బేబీస్ అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా సెపరేట్ చేసేద్దాం. నెక్స్ట్ లోన్ పెట్టేసాం. నెక్స్ట్ ఆ రెండు కూడా సెపరేట్ చేయాలి, బట్ మేల్ చేద్దామా ఫీమేల్ చేద్దామా అని చూస్తున్నాను. మేల్నే సెపరేట్ చేద్దాం, ఫీమేల్ని ఇక్కడ వదిలేద్దాం, ఇంటి దగ్గర ఉంటుంది, ఇంటి దగ్గర ఉండిపోద్ది. సో మేల్ని సెపరేట్ చేద్దాం. దీని బేబీ ఆల్రెడీ తెలుసు కదా, తగ్గండి సేమ్ కలర్ వచ్చింది బేబీ. సో దాని బేబీస్ కూడా ఈ పేరు బేబీస్ కూడా 2 ఉన్నాయి. ఈ బేబీస్ దీని బేబీస్ వెంట్రుకలన్నీ ఎక్క పీకేసుకుంటుంది. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? ఆ బేబీస్ నెక్స్ట్ పట్టుకెళ్ళాలి. అక్కడ ఆ పైన బేబీ ఒకటి ఉంది, అక్కడ బేబీ ఉంది, రెండు ఇక్కడ థర్డ్ సబ్జా ఒకటి, 3 బేబీస్. ఇదిగోండి ఇక్కడ ఒక 2 బేబీస్ ఉన్నాయి, 5 బేబీస్ పట్టుకొని వెళ్ళాలి నెక్స్ట్ అక్కడ అలవాటు చేయడానికి. ఇంకేం పట్టుకెళ్దాం, సరిపోతాయి ప్రజెంట్. ఇవి ఇలాగ పట్టుకెళ్తున్నాను అక్కడికి, అక్కడ చేంజ్ చేద్దాం. బర్డ్స్ అక్కడ ఫీమేల్స్ వేరు మేల్స్ వేరుగా మళ్ళీ ఇది చేద్దాం అనమాట. దీన్ని పట్టుకెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా గైస్. ఓకే, ఎగ్స్ చేస్తున్నాయి విపరీతంగా. పట్టుకెళ్ళిపోదాం. ఓకే పట్టుకెళ్ళిపోదాం, పేరు పట్టుకెళ్ళిపోదాం. మేల్స్ ఓ దాంట్లో ఫీమేల్స్ ఓ దాంట్లో టోటల్గా సెపరేట్ చేసేద్దాం ఈరోజు. బర్డ్స్ అన్నీ కూడా అక్కడ షెడ్లో ఓన్లీ మొత్తం ఒక దగ్గర పెట్టేసాం కదా ఇప్పటి వరకు. సో ఇప్పుడు 2 కలిపి ఒక దాంట్లో పెట్టేద్దాం. అదే ఐ మీన్ 2 విడదీసేద్దాం, మేల్స్ వేరుగా ఫీమేల్స్ వేరుగా కళ్ళం దగ్గర. సో ఓకే ఫ్రెండ్స్, అక్కడ మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఎట్టి స్థితిలో మీ గ్యాంగ్స్ ఉంటాయి అని చెప్పాక, ఆల్రెడీ గ్యాంగ్స్ ఉంటాయి, షేర్ చేయండి అని చెప్తే 29 షేర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ 30 షేర్స్ షేర్ చేశారు. బాగానే మన కంటెంట్ నచ్చినట్లయితే ఇంకా మీరు లైక్లు కొడతా ఉంటే కొత్త వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ వస్తాయన్నమాట. 1000కి దగ్గర అయ్యాం మనము. 844 ఆల్మోస్ట్ 850కి వచ్చేసాం సబ్స్క్రైబర్స్. ఇంకో 150 అయితే 1000. చూడడానికి బాగుంటుంది, భలే ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ చెప్పుకోవడానికి కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే 1000 ఈజీ అయిపోతారు. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి ఈగల్లీ. ఓకే, పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తా. జస్ట్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టా పేజ్ సురీ సోలో 2020 అని ఉంటుంది చూడండి, సురీ సోలో 2020. సో అందులో ఏమైనా మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్.
పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంకోటి చెప్దాం అనుకున్నా, డే బై డే నేను వీడియోస్ అయితే నెక్స్ట్ డే బై డే ఈరోజు పెట్టానంటే రేపు గ్యాప్ వస్తుంది, ఎల్లుండు ఇలా డైలీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి వీడియోస్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండండి.